లో పుష్కర భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. 8వ రోజు కూడా రష్ తగ్గలేదు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇటు లడ్డు కౌంటర్ల దగ్గర జనం బారులు తీరారు. కౌంటర్లు ఎక్కువ లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. డీటెయిల్స్ ఖరీదు అందిస్తారు. భద్రాచలానికి పుష్కర శోభ సంతరించుకుంది. ఈ రోజు 8వ రోజు కావడంతో ఇక్కడ భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఎన్నో వేల మంది అంటే దాదాపు లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క భక్తిని చాటుకుంటున్నారు. అదే పేరుగాంచిన ఈ భద్రాచలానికి ఇక్కడికి ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు దర్శించుకున్న భక్తులందరూ కూడా వాళ్ళందరి కోసం అని చెప్పేసి భక్తుల కోసం ఇట్లా లడ్డూల కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కేవలం ఒక 2 కౌంటర్లు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 6 గంటల నుంచి కూడా లడ్డూల కౌంటర్లో నిలబడినప్పటికీ కానీ ఇంతవరకు చాలా మంది లడ్డూలు తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొంతమంది అయితే అసలు లడ్డూలు తీసుకోకుండానే వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపటి నుంచి నిలబడి? మేము 3 గంటల సమయం పట్టింది సార్ ఇక్కడ వచ్చి రావాలి. నాది హిమాయత్ నగర్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఎట్లా ఏదంటే చాలా ఇబ్బందికరం ఉన్నది. ఇక్కడ చిన్న ఉంది కానీ పెద్ద సైజు లేదండి. చిన్న సైజు ఉంది, 15 రూపాయలు తీసుకుంటారండి. మేము నల్గొండ నుంచి వచ్చినాం. కొద్ది పర్వాలేదు, బాగానే ఉంది. దర్శనం అయితే ఫ్రీగానే ఉన్నాయి. కానీ ఇక్కడ కొద్దిగా లడ్డు కౌంటర్ కాడనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేము 2 hours అవుతుంది లైన్ లో నిలబడి. ఇంతవరకు లైన్ లో నీట్నెస్ లేదు, పోతే కంటిన్యూస్ లేదు, ఇక్కడ సేఫ్టీ లేదు. ఎవరి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే 2 hours నిలబడ్డా కానీ మాకు లైన్ మెయింటెనెన్స్ లేదు. ప్లస్ కావాలని ఇవాళ భక్తులను తొందరగా పంపించాలనే మెయింటెనెన్స్ కూడా ఇక్కడ టెంపుల్లో సరిగా లేదు. ఇక్కడ మహిళలు కూడా క్యూ లైన్ లో ఇక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఎంతో అంటే తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు ఇక్కడ ఎంతో ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కల్పించడం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ లడ్డూలు పంపిణీ చేసి ఇక్కడ నుంచి కూడా బయటికి కూడా ఇక్కడ దాదాపు క్యూ లైన్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ కొంతమంది మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలా ఉంది? విజయనగరం నుండి వచ్చామండి. పొద్దున్న 6 గంటలకు వచ్చాము. దర్శనం అది ఇప్పుడు దర్శనం అయింది. లడ్డూల కోసం క్యూలో ఉన్నాము. ఏర్పాట్లు ఎలా ఉండాలి? లడ్డూలకి ఇంకొంచెం ఎక్కువ కౌంటర్లు ఉండాల్సిందండి. క్యూలో నించున్నాము, లేడీస్ అందరము, జెంట్స్ అందరూ ఇంకో క్యూలో నించున్నారు. ఇంకో 2-3 కౌంటర్లు పెడితే బాగుండేది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇంకా కౌంటర్లు, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుండేది. అయితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం అయితే ఇప్పటికే ఎంతో టైడ్ అయిపోయి ఉన్నప్పటికీ కానీ ఇక్కడ క్యూ లైన్ లో మార్నింగ్ 6 o'clock నుంచి నిలబడినా కానీ ఇంతవరకు వాళ్ళు ఇంకా లడ్డూలు అందని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ కానీ ఇక్కడ అధిక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా శోచనీయంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల ఆగ్రహం